దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ పూట దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము. దేవుని ప్రేమ ఈ 13వ అధ్యాయం ద్వారా మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో, తను ప్రేమించినటువంటి మనిషిని ఎంతగా ఆదుకుంటూ ఉన్నాడో ఈ 13, 14 అధ్యాయాల్లో మనము చూద్దాం. మనిషికి దేవుడికి ఉన్న సంబంధం ఏమిటి? మనిషికి దేవుడు తన సొంత బిడ్డనైనా మనిషిని మర్చిపోతాడేమో, కానీ ఆయన మరువును, విడువును, ఎడబాయును అని వాగ్దానం చేసినటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. వాక్యమని బిడ్డలందరినీ దీవించండి, అక్కరలు తీర్చండి, అవసరాలు తీర్చండి. వాళ్ళకి ఏమి లోటు ఉందో ఆ లోటును ప్రభువా పూడ్చండి తండ్రి. సమృద్ధిని దయచేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా పరలోకపు దర్శనము నా తండ్రి, నీ రాజ్యమునకు సిద్ధపరచండి. నీ రాకడ కొరకు ప్రజలందరినీ సిద్ధపరచండి. మారు మనసును కలుగు చేయండి. యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 13వ అధ్యాయము ఆదికాండము. అబ్రాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళాను. నెగబు అంటే దక్షిణ పాలస్తీనా. ఇప్పుడు ఆల్రెడీ పాలస్తీనాకి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 2023 నుంచి అక్టోబర్ నుంచి ఇలా జరుగుతూనే అక్టోబర్ నెల నుంచి సంవత్సరం పాటుగా ఇంచుమించుగా జరుగుతూ ఉంది. అయితే అదే పాలస్తీనాకి క్రీస్తు పూర్వంగా చూసినట్లయితే ఒక 1200 సంవత్సరాలు 1300 సంవత్సరాలు రామారమిగా అబ్రహాము ఈజిప్ట్లో నుంచి దేవుడు విడుదల కలుగు చేసినప్పుడు ఈజిప్ట్లో బందీ అయిపోయినట్టు తన భార్యను విడిపించి మళ్ళా తనను ఆస్తిపరులను చేసి అబ్రాము తన భార్య సారా మరి తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు దేశంలో నుంచి, అంటే బానిస బ్రతుకుల్లో నుంచి, ఆ యొక్క సంఖ్యలో నుంచి విడిపించి నెగబు అనేటువంటి దేశానికి వెళ్ళాడు. అది పాలస్తీనాలో ఉంది. అయితే అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రాముకు ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు ఎంతగా పెరుగుతూ ఉన్నాయంటే, ఐగుప్తులో నుంచి కొంత తెచ్చుకున్నాడు, కొంత ఐగుప్తు రాజు ఇచ్చాడు, ఫరో రాజు. అయితే అది కాకుండా అబ్రాము వెండి బంగారాలు పెరిగినాయి, పశువులు కలిగాయి, బహుధనవంతుడై ఉండును. అతను ప్రయాణం చేయొచ్చు దక్షిణం నుండి బేతేలు వరకు, బేతేలునకు హాయికి మధ్య ఒక గుడారం వేసి మొదటి ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరిను. అక్కడ అబ్రాము యెహోవా నామమును ప్రార్థన చేశాను. అయితే అబ్రాహం గారు, లోతు గారు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు. తన తమ్ముడు పిల్లడు చిన్నాన్న అవుతాడు వరుసకి. అయితే లోతుకి కూడా సంతానం పెరుగుతూనే ఉంది. ఏ సంతానం అంటే వ్యవసాయమే కానీ, బంగారమే కానీ, గొడ్లే కానీ, గొర్రెలే కానీ, ఒంటెలే కానీ, ఇవన్నిటినీ కూడా. అయితే ఇద్దరికి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆస్తులు గొడవలు వచ్చాయి అబ్రాం గారికి, లోతు గారికి. లోతు కాపరులకు, అబ్రాం కాపరులకు గొడవలు అవుతూనే ఉన్నాయి. విస్తారంగా పెరుగుతూనే ఉంది. గొర్రెలు పెరుగుతున్నాయి, మేకలు పెరుగుతున్నాయి, ఆవుల మందలు, ఒంటెల మందలు, గాడిద మందలు పెరుగుతూ ఉన్నాయి, వెండి బంగారాలు పెరుగుతూ ఉన్నాయి. అయితే అప్పుడు అబ్రాం అంటాడు, చూడండి దేవుడు ఎంత ఆశీర్వదించాడు అబ్రాం గారిని. అబ్రాం తప్పిపోయినప్పటికీ కూడా దేవుడు తన చేయి పట్టుకున్నాడు. పిలిచిన వాడు చాలా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగినటువంటి దేవుడు ఎంతగా దీవించాడంటే వాళ్ళు కలిసి నివసించలేనంత విస్తారమైన, వాళ్ళు కలిసి నివసించడానికి, వాళ్ళు కలిసి జీవించడానికి వీళ్ళు సంతానం పెరిగిపోయింది. సొంత సంతానం, ఇది ఆస్తుల సంతానం పెరుగుతూ ఉంది. అప్పుడు అబ్రాహం అంటున్నాడు, ఇదిగో లోతు, మీ కాపర్లకి మా కాపర్లకి కలహం వస్తుంది. ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళిపో. మనము బంధువులము కనుక నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. వాళ్ళిద్దరు ఎవరండి? బంధువులు.
రక్త సంబంధికులు, సహోదరులు. కాబట్టి అంటున్నాడు, కలగముండకూడదు, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టైనను వెళ్ళిన ఎల్లా, నేను కుడి తట్టుకి వెళ్తాను, నువ్వు కుడి తట్టుకి వెళ్తే నేను ఎడమ తట్టుకి వెళ్తానని చెప్పగా లోతు చూస్తూ ఉన్నాడు. ఇదేదో బాగున్నట్టుగా ఉంది, నా తండ్రే నా చిన్నాన్నే నన్నే వేరుపరుస్తూ ఉన్నాడు. సరే, ఎందుకైనా మంచిది, ఉంటాను అనలేదండి. లేదు లేదు నాన్న, నీతో ఉంటాను. మరి ఇదే విధంగా చూస్తున్నట్లయితే రూతు నయామితో అంటుంది కదా, నేను చావైనా బ్రతికైనా నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ చేస్తాను, ఎక్కడ బ్రతితే అక్కడ బ్రతుకుతావు, నీ బంధువులు నా బంధువులు, నీ భక్తే నా భక్తి అని హత్తుకుంది అక్కనే. అయితే ఈ లోతు గారు ఈయనేమంటున్నాడంటే, సరే వెళ్ళమన్నాడు కదా అని చెప్పేసి ఆయన లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు, యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఇది యెహోవా తోట, ఐగుప్తు దేశము ఆనాడు ప్రపంచంలో నెంబర్ 1 దేశముగా ఉండేది. ఆనాడు ప్రపంచం అంతట్లో చూసినట్లయితే అద్భుతమైనటువంటి దేశంగా ఉండేది. అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో వృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం. నేడు అమెరికా ఎలాగో ఆ రోజు ఐగుప్తు దేశం ఉండేది. అయితే ఆయన చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు చూస్తుంటే ఇది యెహోవా తోట వలె ఉంది. అక్కడ పాపం ఆయనకు తెలియదు అక్కడ పాపం ఉందని, ఆయనకు తెలియదు అక్కడ శాపం ఉందని, ఆయనకు తెలియదు. ఎందుకంటే మెరిసేదంత బంగారం కాదు, ఆయన సంగతి తెలియలేదు. ఆయన గమనించలేకపోయాడు. ఆయన చూసేసరికి ఇదిగో అక్కడ యెహోవా తోట వల్ల ఎంత అద్భుతంగా రమ్యంగా ఉంది ఈ దేశము, ఈ సొదొమ గొమొర్రా దేశము, అది నాకు కావాలి నాన్న అంటే, సరే నాన్న నువ్వు అటు వెళ్ళిపో అన్నాడు. అంతే, అటు వెళ్ళిపో అన్నాడు. లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అబ్రాము కనానులో నివసించెను. అయితే ఈ లోతు ఆ మైదానం ముందున పట్టణం ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాను. కరెక్ట్గా వేసుకునేటువంటి గుడారం అక్కడ సొదొమ గొమొర్రాలో వేసుకున్నాడు. అది ట్విన్ సిటీస్, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. అది ఎందుకంటే అది అద్భుతమైనటువంటి సిటీ, నానాటికి అన్ని రంగాల్లో వృద్ధి చెందుతున్నటువంటి సిటీ. ఆ సిటీలోకి వెళ్ళి అక్కడ గృహాన్ని నిర్మించాడు. అక్కడ ఉండి తన పనివారిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడ తన వివాహం చేసుకుని తన భార్య బిడ్డలతో అక్కడ ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు అనుకుంటున్నాడు, చూడండి, సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. అబ్బా, యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారండి. చూడండి దేవుడు ఎంత ప్రేమమయుడు. ఆ ప్రాంతం మంచిది కాదు అసలు. అబ్రహాం గారిని ఈ లోతు గారు కానీ ఒకవేళ ఆయన పట్టుకొని ఉంటే ఎంత బాగుండేది, ఆయన్నే హత్తుకుని ఉంటే ఎంత బాగుండేది. ఈరోజు దైవజనుడిని నువ్వు హత్తుకుంటూ ఉన్నావా? దైవజనుడితో నువ్వు స్నేహం చేస్తూ ఉన్నావా? దైవజనుడు నీకు ఏం బోధిస్తూ ఉన్నాడు? అబ్రహాము స్థానంలో ఈరోజు దైవజనుడు ఉన్నాడు కదా. ఒకవేళ దైవజనుడు ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి వేరే వెళ్ళిపో అన్నప్పటికీ కూడా, లేదయ్యా నేను నీతోనే ఉంటానని అన్నావా ఎప్పుడైనా? దైవజనుడు దేవుని ప్రతినిధి అని మర్చిపోయావా ప్రియమైన సహోదరుడా? దేవుడు ఒక అంబాసిడర్గా ఉన్నాడు. దేవునికి మనిషికి మధ్య అంబాసిడర్గా ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయావా? ఒక దైవజనుడును నువ్వు ఎలాగూ చూస్తూ ఉన్నావు. ఇదిగో అబ్రహాం గారు అనగానే ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే లేదు నాన్న నేను ఉంటాను, నీతోనే ఉంటానని ఈరోజు నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? నువ్వు లోకంలో పచ్చగా ఉందని వెళ్తూ ఉన్నావా? యెహోవా తోట వల్లే ఉందని వెళ్తున్నావా? రమ్యమైన దేశంగా ఉందని వెళ్తూ ఉన్నావా? కానీ అక్కడ పాపము పొంచి ఉంది. జాగ్రత్త సుమ. ఆ పాపములో పడకుండానే ఉండగలవా? అక్కడ నాశనము సిద్ధముగా ఉంది అని సంగతి మర్చిపోయావా? అక్కడ నాశనం ఉంది, అక్కడ పాపం ఉంది, ఘోరం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు కదా, సొదొమ దగ్గర తన గుడారు. సొదొమ మనుష్యులు దుష్టులు యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. చూడండి, బహుపాపులండి.
మరి నోవా దినాల్లో కూడా పాపులే ఉన్నారు, లోతు దినాల్లో కూడా పాపులే ఉన్నారు. మరి నోవా దినాల్లో యావత్ ప్రపంచం నాశనం అయిపోయింది, లోతు దినాల్లో సొదొమ గొమొర్రా కూడా నాశనం అవబోతూ ఉంది. ఎందుకంటే ఈ బహుపాపులు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాట రాయించాడంటే అది ఎంత లోతైనటువంటి మాట, ఎంత భయంకరమైనటువంటి స్థితి. చూడండి, ఈరోజు దేవుడు నీ గురించి, నీ పట్టణాల గురించి, నీ గృహం గురించి ఇటువంటి సాక్ష్యం కానీ ఇస్తే నువ్వెంతకాలం ఇంకా అలా ఉంటావు. నినివే పట్టణానికి యోనా వెళ్ళాడు, అక్కడ కూడా పాపులుగానే ఉన్నారు, బహుపాపులుగానే ఉన్నారు. వాళ్ళ కీడంతా ఉంది వాళ్ళ దగ్గర. దేవుని హృదయం రగిలిపోతూ ఉంది. దైవజనుని పంపించాడు, మాట్లాడాడు. వాళ్ళు వెంటనే మారు మనసు పొందారు. ఆయన నేలని మరి నేల బూడిద నెత్తిమని వేసుకుని గోనుబట్ట ధరించారు. ఆకాశం వైపు రాజు మొదలుకొని దీనుడైన ప్రతి మనుష్యుడు కూడా, ప్రతి ఒక్కడు కూడా దేవుని 3 దినాలు ఉపవాసం ప్రకటించారండి. దేవుడు ఆ పట్టణాన్ని రక్షించలేదా? ఈరోజు నిన్ను రక్షించడా? ఇదిగో దేవుడే ఈ యొక్క పట్టణం గురించి బహుపాపులనై ఉన్నారు అని. అయితే పాపం లోతు గారికి తెలియదు, లోతు గారికి వెళ్ళిపోయారు. కొన్ని సమయాల్లో మనకు కూడా తెలియకంటే స్నేహం చేస్తూ ఉంటాం. వాళ్ళ మాటలు తీపిగా ఉంటాయి, వాళ్ళ చేతల క్రియలు అవన్నీ కూడా అంత కొసమెరుపు చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు లోతైనటువంటి గొయ్య, వాళ్ళ లోతైన గొయ్య. మర్చిపోకు మిత్రమా, నువ్వు మర్చిపోవద్దు. ఆలోచించి ఎప్పుడైనా కానీ వాళ్ళు తీయటి మాటలు, కత్తికి తేనె పూసినటువంటి మాటలు, కానీ ఆ కత్తి దిగబడుతుందన్న సంగతి వాళ్ళకి తెలియటం లేదు. ఈరోజు నువ్వు దుష్టుల మాటలు, నువ్వు ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? ప్రేమికుడా, నువ్వు నీ ప్రియురాలను ప్రేమిస్తున్నావేమో, ప్రియురాలా నువ్వు ప్రియుడిని ప్రేమిస్తున్నావేమో. కానీ వాళ్ళు తేనె పూసినటువంటి కత్తి లాంటి వాళ్ళు. ఈరోజు వాళ్ళ కష్టం వస్తే వాళ్ళు విడిచిపెడతారు, వాళ్ళ నష్టం వస్తే విడిచిపెడతారు, అనారోగ్యం వస్తే వాళ్ళు విడిచిపెడతారు. అక్కడ పాపం ఉంది, గమనించావా? దేవుడిని ప్రేమించావా? ప్రభువుని అత్తుకున్నావా? నువ్వు దైవజనుని అత్తుకున్నావా? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ మాట తెలుసుకోవాలి. ఎందుకంటే సొదొమ మనుషులు దుష్టుల వాళ్ళు, తెలియటం లేదు. అదే తండ్రి దగ్గర ఉన్నట్లయితే, నాన్నగారి దగ్గర ఉన్నట్లయితే నీకు ఆ పరిస్థితి రానియడు కదా. అయినా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే లోతు ఎప్పుడైతే విడిపోయారో, అబ్రాహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. తూర్పు తట్టునైనను, దక్షిణ తట్టైనను, పడమర తట్టైనను, ఉత్తరం తట్టైనను నువ్వు చూడు. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగినలా నీ రేణువులను కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించము, అది నీకిచ్చేదని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి మహిమ. అబ్రాహాం గారు కనానులో ఉండిపోయాడు. ఇదిగో నువ్వు తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరము, దక్షిణము అన్ని దిక్కులా తిరుగు. నువ్వు సంచరించే ప్రతి ప్రదేశము నీకు, నీ సంతానానికి నేను ఇస్తాను. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రములలో చేస్తాను. ఇసుక రేణువులు లెక్కించగలిగితే అంతగా నేను విస్తరింపజేస్తాను అన్నాడు. దేవుడిచ్చినటువంటి మాట, దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది. ఇదిగో నువ్వు దేవుని యొద్దకు సేవకు వచ్చినావా? దేవుని యొద్దకు విశ్వాసగా వచ్చావా? దేవుని యొద్దకు పరిచర్య కొరకు వచ్చావా? వచ్చిన ప్రతి ఒక్కడు కూడా ఒక పరిచారకుడే. దేవుని విశ్వసించిన ప్రతి ఒక్కడు దేవుని పరిచారకుడే. ప్రియమైన మిత్రులారా, దేవుని ప్రతినిధి, ప్రతి ఒక్కరు దేవుని ప్రతినిధులే. ఎందుకంటే దేవుని సేవకుడు ఎంతగైతే మరి ఘోషిస్తాడో దానికి ఎంత ఎక్కువగా విశ్వాసగా ఉన్న నువ్వు ఘోషించాలి. ప్రభువా, నీ చిత్తమేంటో నాకు తెలియాలి ప్రభువా. మనకు లోకంతాల కొసమెరుపు చూసుకుని పారిపోతూ ఉంటాము, లోకంతాల కొసమెరుపును చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఈ రకంగా ఇలాగ జరుగుతూ ఉంది ప్రియమైన సహోదరులారా. ఈ రకంగా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అలాగ దీవిస్తూ ఉన్నాడు. నానాటికి లోతుని విస్తరిస్తూనే ఉన్నాడు. నానాటికి అన్ని విషయాల్లో వృద్ధి పొందుతూ ఉన్నాడు. అబ్రాహాం గారిని కూడా వృద్ధి పొందుతూ ఉన్నారు. 2 వేరు ప్రాంతాల్లో ఉన్నారు ప్రియమైన సహోదరులారా. అదే సమయంలో సొదొమ గొమొర్రా మీదకి కొంతమంది శత్రు రాజులు,
ఎలాము రాజైన కదర్లో ఏమెరు, గోయియలా రాజైన గిదాలు, షినారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర రాజైన ఆర్యోకు అని నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. సొదొమ గొమొర్రా రాజును, అద్మా రాజును, వీరందరూ కూడా సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాలకి 2 ప్రాంతాల మధ్య 4 రాజులు వెళ్ళి యుద్ధాలకు ప్రకటించారు. ఆ యుద్ధాలు ప్రకటించినప్పుడు ఆయన సొదొమ గొమొర్రాలో ఉన్నారు. అయితే సొదొమ గొమొర్రా పాలస్తీనా ప్రాంతంలో, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రాలో అందరినీ కూడా ఈ యొక్క రాజులు, శత్రురాజులు వచ్చి వాళ్ళని ఓడించి వాళ్ళ తాలూకా ఆస్తులను, అంతస్తులను, బిడ్డలను, ఆడవాళ్ళను, మగవాళ్ళను, పనివారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్న పరంపరలోనే ఈ యొక్క సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నటువంటి గొప్ప ఆస్తిపరుడు, గొప్ప ధనవంతుడు, విస్తరించినటువంటి వ్యక్తి ఈయన ఆస్తిని కూడా, ఈయన తాలూకు సంతానం కూడా, ఈయన తాలూకు గొర్రెలు మేకలు కూడా, ఈయన తాలూకు గుడ్లు, ఈయన తాలూకు బంగారం సమస్తము కూడా శత్రురాజులు పట్టుకొని వెళ్ళిపోయారు. అప్పుడు సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి, శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రా ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. సొదొమ గొమొర్రా తాలూకా భోజన పదార్థాలు, ఆస్తులు, అంతస్తులు, వైడూర్యాలు, బంగారము, వెండి, పశువులు, సైన్యము సమస్తానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు ఈ యొక్క లోతు కుటుంబము. అయితే అబ్రాహాము సహోదరుడు కుమారుడైన లోతు సొదొమలో కాపురముడను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. చూడండి ఎంత భయంకరమైన స్థితి. ఈరోజు నీ స్థితి ఎలాగుంది? ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? నువ్వు దేవుని నుంచి విడుదలైపోతే, దేవుని నుంచి నువ్వు దూరం అయిపోతే, దైవజనం నుంచి విడుదలైపోతే, దైవజనం నీకు నువ్వు దూరంగా ఉంటే నీకు పట్టిన గతి, దేవుడికి దూరంగా ఉంటే నీకు పట్టిన గతి ఇది. దయచేసి దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని స్నేహానికి నువ్వు దూరం కావద్దు. ఇదిగో లోతు సొదొమ గొమొర్రాలు ఎంత బాగున్నాయని వెళ్ళాడండి. వెళ్ళేసరికి శత్రురాజు సాతాను వచ్చాడు, పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా పట్టుకుని వెళ్ళిపోతే అందులో ఒక్కడు వెళ్ళి దానిలో ఎబ్రేడిని ఒకడు అబ్రాహామునకు ఈ సంగతి తెలిపినప్పుడు ఆయన వెంటనే ఎస్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడు మెమ్రేయాను, అమోరీని ఏలోను వనంలో కాపురముండును. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మండుగురిని, అంటే 318 మందిని వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమి. అబ్రాహాం గారు వెంటనే తన ఇంట సిద్ధపరిచినటువంటి, తన ఇంట మరి సైన్యాన్ని సిద్ధపరిచినటువంటి సైన్యము 318 మంది. ఎక్కడ సిద్ధపరిచాడు తెలుసా? తన సంఘంలో సిద్ధపరిచాడు. ఈరోజు కష్టం వస్తే, ఈరోజు నీకు నష్టం వస్తే, ఈరోజు నువ్వు ప్రాబ్లం వస్తే, ఈరోజు నీకు సమస్య వస్తే సంఘంలో ప్రార్థన వీరులు సిద్ధపడాలి. ప్రియమైన సహోదరుడా, సంఘంలో ప్రార్థనా వీరులు కావాలి. సంఘంలో ప్రార్థనా వీరులను తయారు చేయాలి. దేవుని దాసుడా, సంఘ కాపరి, ఇదిగో నీకు ఒక హెచ్చరిక, ఇదిగో సంఘములో నాయన సమస్య వచ్చినప్పుడు, సంఘ బిడ్డలలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సంఘములో ఖచ్చితంగా కూడా 318 మందిని అబ్రాహాము తన ఇంట తయారు చేశాడు యుద్ధానికి. ఇదిగో నీవు సంఘ కాపరిగా ఉండి ఎంతమందిని సిద్ధపరుస్తూ ఉన్నావు? ప్రార్థనా వీరులను, ప్రార్థనా యోధులను సిద్ధపరుస్తూ ఉన్నావు. నిరంతరము దేవునితో నిబంధన చేసేటువంటి మనుష్యులతో ఎంతమందిని సిద్ధపరుస్తూ ఉన్నావు? వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. బయట వాళ్ళని తీసుకుని వెళ్ళలేదండి, అద్దెకు తీసుకొని రాలేదండి, పక్క వాళ్ళకి సహాయం అడగలేదండి. తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి వాళ్ళని సిద్ధపరిచాడు, సేవకు సిద్ధపరిచాడు, పరిచర్యకు సిద్ధపరిచాడు, ప్రాణ త్యాగానికి సిద్ధపరిచాడు, దేవుని కొరకు సిద్ధపరిచాడు, వాక్య పరిచర్యలు సిద్ధపరిచాడు, ప్రార్థనలో సిద్ధపరిచాడు, పాటల్లో సిద్ధపరిచాడు. ప్రార్థన చేస్తే గంటలు ప్రార్థనా వీరులను తయారు చేశాడు. అయితే అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడిన, తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాని మట్టుకు రాజులను తరిమి, రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టైన ఓబా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి ఎంత ప్రేమించారండి. తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. తన తమ్ముడు తాలూకు స్త్రీలను, తన తమ్ముడైన లోతును,
అతని ఆస్తిని లోతు వెళ్ళిపోయాడు. లోతు ఆస్తి, లోతు స్త్రీలు, లోతు పిల్లలు అందరినీ కూడా మళ్ళా తీసుకుని వచ్చి అంతేకాదు అక్కడ ఎవరు ఏమైతే దోసుకుని వెళ్ళిపోయాడో శత్రువు అదంతటినీ తీసుకుని వచ్చి అతడు కదిరిలో ఏమేరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ అతను ఎదుర్కొన్నటకు రాజులోయ అనే షాలే లోయ మట్టుకు బయలుదేరి వచ్చిన షాలేము రోజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చిన అతను సర్వోన్నతులకు దేవుని దాసుడు. చూడండి, దేవుని తాలూకా ప్రేమ ఎంత ప్రేమించాడు. ఆయన సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. సమయం వచ్చింది, ఆపదలో ఉన్నాడు, ఆ కుర్రాన్ని విడిచిపెట్టలేదు. ఆ కుర్రాడి కొరకు, ఆ మనుష్యుడి కొరకు, ఆ విశ్వాసి కొరకు, ఆ కుటుంబం కొరకు దైవజనుడు ఒక సిద్ధపరిచాడు. కొంతమందిని దైవజనుడు సిద్ధపరిచాడు. యోధులతో కలిపి సర్వోన్నతుడైన దేవుని దాసుడి దగ్గర, సర్వోన్నతుడైన దేవుడి దగ్గర ఆయన పాదాల యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు అతి తక్కువ మందితో పంపించి యుద్ధం చేయించి సమస్తం కూడా వెనక్కి లాక్కొని వచ్చాడు. ఈరోజు ఏ స్థితిలో దేవుడు వదలలేదండి. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడు. అనేక మారులు పలకరించకపోయినా, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. లోతుగాడు అనుకోలేదండి ఇంతగా అబ్రాం ప్రేమిస్తాడని, ఇంతగా అబ్రాం వచ్చి నాకు సాయం చేస్తాడని. ఈరోజు నీ కలహం వచ్చిందని వెళ్ళిపోతున్నావా? దైవజనుడిగా నీకు ఆ యొక్క బాధ్యత ఉంది. దేవుని దాసుడిగా నీకు బాధ్యత ఉంది. దేవుడు పిలుచుకున్న వాడిగా నీకు బాధ్యత ఉంది. ఏ ఒక్కరు తప్పుకోవడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళ కుటుంబాల కొరకు అహోరాత్రులు, రాత్రింబగళ్ళు ఇదిగో ఒక యోధులను సిద్ధపరచాలి. వాళ్ళ కొరకు యోధులను సిద్ధపరచాలి. ప్రార్థన వీరులను సిద్ధపరచాలి. ఇదిగో షాలే అప్పుడు వెంటనే సమస్తము కూడా ఆయన తీసుకుని వచ్చాడండి. అంత గొప్ప దేవుడు అండి. ఈరోజు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఎంతైనా వర్ణించలేమండి. ఎంతకైనా దేవుని ప్రేమను మనం రుణపడే ఉంటామండి. ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను తెలుసా? నువ్వు సంఘాన్ని విడిచి లోకంలోనికి వెళ్ళావు. లోతు సంఘాన్ని విడిచాడు. ఐగుప్తులోనికి సొదొమ గొమొరాకి వెళ్ళి ఐగుప్తులో అన్నాడు, యెహోవా తోట అన్నాడు. యెహోవా తోట చూశాడా ఆయన? యెహోవా తోట ఎక్కడుంది? ఆదాము హవ్వలో ఉన్న ప్రదేశం అది. వాళ్ళని దాంతో పోల్చాడు లోకాన్ని అండి. బుద్ధి ఉందా అసలు లోతుకి బుద్ధి ఉందా? ఇక చాలామంది దైవజనులు, చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు లోకం వైపు చూసి, లోకాస్తుల వైపు చూసి ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని ఇదే బాగుందని వాళ్ళ భజనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారే. కానీ జీవం గల దేవుడు, సత్యం గల దేవుడు, నిన్ను పోషించే దేవుడు ఆయనను విడిచిపెట్టి ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను మళ్ళా విడిపించడానికి ఆయన మనుష్యులను పంపిస్తూనే ఉన్నాడు. అబ్రాహాం గారి సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని దూతలు వెళ్ళాయి. లోతు గారి సమస్యలు వచ్చినప్పుడు అబ్రాహాం గారు వెళ్ళారు. అంతే, అబ్రాహాం గారు వెళ్ళి ఆయన విడిపించుకొని వచ్చాడండి. శత్రు సమూహం నుంచి విడిపించాడు. సాతాను బంధకాల నుంచి విడిపించాడు. ఈరోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావో ప్రియమైన సహోదరుడా, ఎన్నాళ్ళు విశ్వాసగా ఉండి లోకంలో కలిసిపోయేవేమో, ఎన్నాళ్ళు నువ్వు ప్రభు సన్నిధిలో ఉండి లోకంలోనికి వెళ్ళిపోయేవేమో. నువ్వు భయపడే పని లేదు. భయపడవద్దు. దేవుని చిత్తమైతే ఇదిగో నువ్వు ఆయన చిత్తాన్ని కనుక్కో, అలాను మారు మనసు పొందు, ఆయన వైపు తిరుగు, ఆయన తట్టు తిరుగు. తిరగకపోయినా వస్తాడు. కానీ నీకు ఆపద ప్రమాదము శాపము పొంచి ఉండక మునిపే దేవుని సన్నిధికి రండి. దేవుని సన్నిధికి రావాలని కోరుతూ ఉన్నాను ప్రియమైన సహోదరుడా. దేవుని సన్నిధికి వచ్చి రక్షణ పొందుకోవాలి. ఈ లోకం కాదు శాశ్వతమైనది, పరలోక రాజ్యము నీకు ఉంది. దేవుని రాజ్యము ఆయన నీకు సిద్ధపడుతూ ఉంది. ఆ రాజ్యం కొరకు సిద్ధపడండి. దేవుని ప్రేమ ఇది దేవుని ప్రేమ. ఆ ప్రేమలో మీరు ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా,
వాక్యం ఉన్నటువంటి బిడ్డలారా మీ అందరికీ కూడా మరొక మనవి. అయినప్పటికీ కూడా షాలేము రాజుగా అక్కడ ఉన్నటువంటి షాలేము రాజు ఆయనకి యుద్ధాన్ని జయించిన తర్వాత ఆయనకి రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చాడు. ఆ షాలేము రాజు మెల్కీసెదెకు వచ్చాడు. షాలేము రాజు అయిన మెల్కీసెదెకు సర్వోన్నతుడకు దేవుని దాసుడు. యుద్ధంలో జయించి వచ్చిన తర్వాత దేవుడే రొట్టె ద్రాక్షరసాన్ని అందించాడు, ఆహారాన్ని అందించాడు, బలహీనుడు కాకుండా బలవంతం చేశాడు. కాబట్టి నీ స్థితి ఏమిటి, నీ పరిస్థితి ఏమిటి ప్రియమైన సహోదరుడా? సొదొమరాజు అయితే మనుషులు నాకు ఇచ్చే ఆస్తిని నువ్వు తీసుకుంటే ఏమి వద్దు, ఇదిగో ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను నేను తీసుకొనను. ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తకు సర్వోన్నతులకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయించు ఉన్నాను. నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరుడా అని రాజుతో మాట్లాడుతూ, తీసుకో నీ ఆస్తి వద్దు, నీ అంతస్తు నాకొద్దు. చూడండి, దేవుడు ఆస్తిని అడగలేదు, దేవుడు నీ కానుకలు అడగలేదు, దేవుడు నీ యొక్క భాగాన్ని అడగటం లేదు. ఇదిగో నాకు నా దాస్తులు తినవలసింది ఏదో ఇవ్వు అంతే, మరేం అక్కర్లేదు, నూలు పోకు కూడా అక్కర్లేదు అన్నాడండి. అంతగా ప్రేమించాడండి నిన్ను, ఎంతగా ప్రేమించాడండి. కాబట్టి ఆయన ప్రేమ ఎనలేని ప్రేమ. ఆ ప్రేమకు మనం బద్దులై ఉందాం, ఆయనతోనే జీవించుతామండి. నీ సమస్యల నుంచి విడుదల, నీవు కుంగుదల నుంచి విడుదల, నీ శాపం నుంచి విడుదల ఇప్పుడే యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. యేసయానికి స్తోత్రం. కనికరించండి, కృప చూపండి, వాక్యం నేర్పిన మమ్మల్ని అందరికీ కూడా బలపరచండి నాయన. మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. యేసు క్రీస్తు నామములో సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.